హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. గత 6 వీడియోలలో ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని ప్రశ్నలు మరియు సమాధానాలు నేర్చుకున్నాం కదా. ఈ వీడియోలో మరికొన్ని ప్రశ్నలు మరియు సమాధానాలు ఇంగ్లీష్లో సులువుగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కొత్త కారుతో కనిపిస్తే వాళ్ళు కొత్త కారు కొన్నారేమో తెలుసుకోవడానికి మీరు కొత్త కారు కొన్నారా అని ఇలా అడగాలి. Did you buy a new car? Did you buy a new car? లేదు, కొనలేదు. No, I didn't. No, I didn't. మీరు రేపు ఏమి చేయబోతున్నారు అని ఇలా అడగాలి. What are you going to do tomorrow? What are you going to do tomorrow? నేను రేపు మా సోదరిని చూడడానికి వెళ్తున్నాను. I am going to visit my sister tomorrow. I am going to visit my sister tomorrow. అలాగే మీరు నన్ను ఉదయం తీసుకువెళ్ళగలరా అని ఇలా అడగాలి. Would you be able to pick me up in the morning? Would you be able to pick me up in the morning? తప్పకుండా, ఉదయం 8 గంటలకు అక్కడ ఉంటాను. Sure, I will be there by 8 a.m. Sure, I will be there by 8 a.m. మీ అమ్మగారు బ్యాంకుకు వెళ్తున్నారా అని ఇలా అడగాలి. ఈజ్ యువర్ మదర్ గోయింగ్ టు ద బ్యాంక్? ఈజ్ యువర్ మదర్ గోయింగ్ టు ద బ్యాంక్? అవును, బ్యాంకుకు వెళ్తున్నారు. ఎస్, షీ ఈజ్ గోయింగ్ టు ద బ్యాంక్. ఎస్, షీ ఈజ్ గోయింగ్ టు ద బ్యాంక్. ఎవరైనా ఎంతకాలం పనిచేశారో తెలుసుకోవడానికి మీరు ఇక్కడ ఎంతకాలం పనిచేశారు అని ఇలా అడగాలి. హౌ లాంగ్ హ్యావ్ యూ వర్క్డ్ హియర్? హౌ లాంగ్ హ్యావ్ యూ వర్క్డ్ హియర్? నేను ఇక్కడ 1 సంవత్సరం పనిచేశాను. ఐ వర్క్డ్ హియర్ ఫర్ ఎ ఇయర్. ఐ వర్క్డ్ హియర్ ఫర్ ఎ ఇయర్. అలాగే ఆ అమ్మాయి ఎవరు అని ఇలా అడగాలి. హూ ఈజ్ దట్ గర్ల్? హూ ఈజ్ దట్ గర్ల్? ఆమె నా సహోద్యోగి. షీ ఈజ్ మై కొలీగ్. షీ ఈజ్ మై కొలీగ్. ఆమె చేతిలో ఏమి పట్టుకుంది అని ఇలా అడగాలి. వాట్స్ షీ హోల్డింగ్ ఇన్ హర్ హ్యాండ్? వాట్స్ షీ హోల్డింగ్ ఇన్ హర్ హ్యాండ్? ఆమె పూలు పట్టుకుంది. షీ ఈజ్ హోల్డింగ్ ఫ్లవర్స్ ఇన్ హర్ హ్యాండ్. షీ ఈజ్ హోల్డింగ్ ఫ్లవర్స్ ఇన్ హర్ హ్యాండ్. నిన్న రాత్రి ఎక్కడికి వెళ్ళారో తెలుసుకోవడానికి మీరు నిన్న రాత్రి ఎక్కడికి వెళ్ళారు అని ఇలా అడగాలి. వేర్ డిడ్ యూ గో లాస్ట్ నైట్? వేర్ డిడ్ యూ గో లాస్ట్ నైట్? అన్నయ్యను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. ఐ వెంట్ టు ద ఎయిర్పోర్ట్ టు రిసీవ్ మై ఎల్డర్ బ్రదర్. ఐ వెంట్ టు ద ఎయిర్పోర్ట్ టు రిసీవ్ మై ఎల్డర్ బ్రదర్. ఎవరినైనా ఏదైనా విషయం గురించి అడగాలనుకున్నప్పుడు నేను నిన్ను ఒక విషయం అడగవచ్చా అని ఇలా అడగాలి. మే ఐ ఆస్క్ యూ సంథింగ్? మే ఐ ఆస్క్ యూ సంథింగ్? అలాగే ఎస్, అఫ్ కోర్స్. ఎస్, అఫ్ కోర్స్. ఎవరినైనా కలిసినప్పుడు నీరసంగా కనిపిస్తే నీకు ఒంట్లో బాగోలేదా అని ఇలా అడగాలి. ఆర్ యూ సిక్? ఆర్ యూ సిక్? అవును, నాకు జ్వరం ఉంది. ఎస్, ఐ హ్యావ్ ఎ ఫీవర్. ఎస్, ఐ హ్యావ్ ఎ ఫీవర్. సూపర్ మార్కెట్ ఎప్పటి వరకు తెరిచి ఉంటుందో తెలుసుకోవడానికి సూపర్ మార్కెట్ ఎప్పటి వరకు తెరిచి ఉంటుంది అని ఇలా అడగాలి. హౌ లేట్ డస్ ద సూపర్ మార్కెట్ స్టే ఓపెన్? హౌ లేట్ డస్ ద సూపర్ మార్కెట్ స్టే ఓపెన్? రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఇట్స్ ఓపెన్ అంటిల్ 9 p.m. ఇట్స్ ఓపెన్ అంటిల్ 9 p.m. ఎవరైనా మనం చెప్పిన విషయంతో ఏకీభవిస్తారో లేదో తెలుసుకోవడానికి మీరు నాతో ఏకీభవిస్తారా అని ఇలా అడగాలి. డూ యూ అగ్రీ విత్ మీ? డూ యూ అగ్రీ విత్ మీ? నేను మీతో ఏకీభవించను. ఐ డోంట్ అగ్రీ విత్ యూ. ఐ డోంట్ అగ్రీ విత్ యూ. ఎవరైనా వేరే ప్రాంతం నుండి వచ్చినప్పుడు ఇక్కడ ఎంతకాలం ఉంటారో తెలుసుకోవడానికి మీరు ఇక్కడ ఎంతకాలం ఉంటారు అని ఇలా అడగాలి. హౌ లాంగ్ విల్ యూ స్టే హియర్? హౌ లాంగ్ విల్ యూ స్టే హియర్? నేను ఇక్కడ 1 వారం ఉంటాను. I will be here for a week. I will be here for a week.
మన ఇంట్లో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు మందులు తీసుకున్నారో లేదో తెలుసుకోవడానికి మీరు మీ మందులు తీసుకున్నారా అని ఇలా అడగాలి. డిడ్ యూ టేక్ యువర్ మెడిసిన్స్? డిడ్ యూ టేక్ యువర్ మెడిసిన్స్? నేను మందులు తీసుకున్నాను. ఎస్, ఐ టుక్ మెడిసిన్స్. ఎస్, ఐ టుక్ మెడిసిన్స్. అలాగే మీరు ప్రతివారం మీ గదిని శుభ్రం చేస్తారా అని ఇలా అడగాలి. డూ యూ క్లీన్ యువర్ రూమ్ ఎవ్రీ వీక్? డూ యూ క్లీన్ యువర్ రూమ్ ఎవ్రీ వీక్? అవును, ప్రతివారం నా గదిని శుభ్రం చేస్తాను. ఎస్, ఐ క్లీన్ మై రూమ్ ఎవ్రీ వీక్. ఎస్, ఐ క్లీన్ మై రూమ్ ఎవ్రీ వీక్. పిక్నిక్కి వెళ్ళాలనుకున్నప్పుడు అందరూ సిద్ధంగా ఉన్నారో లేదో తెలుసుకోవడానికి మీరు పిక్నిక్కి సిద్ధంగా ఉన్నారా అని ఇలా అడగాలి. ఆర్ యూ రెడీ ఫర్ ఎ పిక్నిక్? ఆర్ యూ రెడీ ఫర్ ఎ పిక్నిక్? నేను సిద్ధంగా ఉన్నాను. ఎస్, ఐ యామ్. ఎస్, ఐ యామ్. మన కొలీగ్ ఆఫీస్కి వస్తున్నారో లేదో తెలుసుకోవడానికి ఈరోజు ఆఫీస్కి వస్తున్నావా అని ఇలా అడగాలి. ఆర్ యూ కమింగ్ టు ద ఆఫీస్ టుడే? ఆర్ యూ కమింగ్ టు ద ఆఫీస్ టుడే? నేను వస్తున్నాను. ఎస్, ఐ విల్ బీ దేర్. ఎస్, ఐ విల్ బీ దేర్. మనం ఏదైనా దుకాణానికి వెళ్ళి వస్తువు కొని డబ్బు చెల్లించిన తరువాత నాకు రసీదు ఇవ్వగలరా అని ఇలా అడగాలి. కెన్ ఐ హ్యావ్ ద బిల్ ప్లీజ్? కెన్ ఐ హ్యావ్ ద బిల్ ప్లీజ్? అలాగే ఒక్క క్షణం. అఫ్ కోర్స్, జస్ట్ ఏ మూమెంట్. అఫ్ కోర్స్, జస్ట్ ఏ మూమెంట్. మెట్రో రైలులో ప్రయాణించారో లేదో తెలుసుకోవడానికి మీరు ఎప్పుడైనా మెట్రో రైలులో ప్రయాణించారా అని ఇలా అడగాలి. హ్యావ్ యూ ఎవర్ ట్రావెల్డ్ ఆన్ ఏ మెట్రో ట్రైన్? హ్యావ్ యూ ఎవర్ ట్రావెల్డ్ ఆన్ ఏ మెట్రో ట్రైన్? ప్రయాణించాను. ఎస్, ఐ డిడ్. ఎస్, ఐ డిడ్. చాలామందికి వార్తలు చూసే అలవాటు ఉండదు కదా. వార్తలు చూస్తారో లేదో తెలుసుకోవడానికి నువ్వు వార్తలు చూస్తావా అని ఇలా అడగాలి. డూ యూ వాచ్ ద న్యూస్? డూ యూ వాచ్ ద న్యూస్? చూస్తాను. ఎస్, ఐ డూ. ఎస్, ఐ డూ. అలాగే వారాంతంలో ప్రణాళికలు ఏమిటి అని ఇలా అడగాలి. వాట్ ఆర్ ద ప్లాన్స్ ఫర్ ద వీకెండ్? వాట్ ఆర్ ద ప్లాన్స్ ఫర్ ద వీకెండ్? నా కుటుంబంతో కలిసి బీచ్కి వెళ్ళాలనుకుంటున్నాను. ఐ ఆమ్ ప్లానింగ్ టు గో టు ద బీచ్ విత్ మై ఫ్యామిలీ. ఐ ఆమ్ ప్లానింగ్ టు గో టు ద బీచ్ విత్ మై ఫ్యామిలీ. కుటుంబ సభ్యుల గురించి తెలుసుకోవడానికి మీ కుటుంబంలో ఎవరెవరు ఉంటారు అని ఇలా అడగాలి. హూ ఆర్ ఆల్ ఇన్ యువర్ ఫ్యామిలీ? హూ ఆర్ ఆల్ ఇన్ యువర్ ఫ్యామిలీ? మా నాన్న, అమ్మ, సోదరి, నేను ఉంటాము. మై ఫాదర్, మదర్, సిస్టర్ అండ్ మీ. మై ఫాదర్, మదర్, సిస్టర్ అండ్ మీ. అలాగే నువ్వు నాతో రావాలనుకుంటున్నావా అని ఇలా అడగాలి. డూ యూ వాంట్ టు కమ్ విత్ మీ? డూ యూ వాంట్ టు కమ్ విత్ మీ? లేదు, నేను ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాను. నో, ఐ ఆమ్ టూ బిజీ రైట్ నౌ. నో, ఐ ఆమ్ టూ బిజీ రైట్ నౌ. ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందేమో తెలుసుకోవడానికి ఈ సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుందా అని ఇలా అడగాలి. డూ యూ థింక్ ట్రాఫిక్ ఈజ్ హెవీ అట్ దిస్ టైమ్? డూ యూ థింక్ ట్రాఫిక్ ఈజ్ హెవీ అట్ దిస్ టైమ్? ఉండకపోవచ్చు. ఐ డోంట్ థింక్ సో. ఐ డోంట్ థింక్ సో. మనం చెప్పింది అర్థమైందో లేదో తెలుసుకోవడానికి నేను చెప్పింది నీకు అర్థమైందా అని ఇలా అడగాలి. డిడ్ యూ అండర్స్టాండ్ వాట్ ఐ సెడ్? డిడ్ యూ అండర్స్టాండ్ వాట్ ఐ సెడ్? లేదు, నాకు అర్థం కాలేదు. నో, ఐ డిడెంట్ అండర్స్టాండ్. నో, ఐ డిడెంట్ అండర్స్టాండ్. మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు రెస్ట్ రూమ్ ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి రెస్ట్ రూమ్ ఎక్కడ ఉందో చెప్పగలరా అని ఇలా అడగాలి. కెన్ యూ టెల్ మీ వేర్ ద రెస్ట్ రూమ్ ఈస్? కెన్ యూ టెల్ మీ వేర్ ద రెస్ట్ రూమ్ ఈస్? కుడివైపు మూలలో ఉంది. అఫ్ కోర్స్, ఇట్స్ ఆన్ ద రైట్ కార్నర్. అఫ్ కోర్స్, ఇట్స్ ఆన్ ద రైట్ కార్నర్. ఎవరైనా ఏదైనా నేర్చుకుంటున్నప్పుడు ఎంతకాలం నుంచి నేర్చుకుంటున్నారో తెలుసుకోవడానికి
నువ్వు ఎంతకాలంగా నేర్చుకుంటున్నావు అని ఇలా అడగాలి. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లెర్నింగ్? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లెర్నింగ్? 4 నెలలుగా. ఫర్ 4 months. ఫర్ 4 months. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.